హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసిన అనమాట. సో మనం బయట కొంటూ ఉంటాం కదా పోపేసిన మరమరాల మిక్చరు. అది చాలా సింపుల్గా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట. బయట కొంచెం కొనుక్కొని తింటే తిన్నట్టుగా అనిపించదు కదా. సో ఇంట్లో చేసుకొని తింటే మన ఇష్టం ఉన్నంత తినొచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి కానీ మనం తినడానికి కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో తినడానికి కానీ చాలా బాగుంటుంది అనమాట. సో తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. మనకి అవసరం ఉన్నన్ని పేలాలు అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నాను. ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు పుట్నాలు అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను కొన్ని తీసుకున్నాను అనేసి పల్లీలు అవి కూడా కొన్ని తీసుకున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్టయితే పల్లీలు అవి ఎక్కువ తీసుకోండి. అంటే పేలాలకి సరిపడే అన్ని. పేలాలంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు, మళ్ళీ మరమరాలన్నమాట. కొంతమంది బొరుగులను కూడా అంటారు. వాటిని అయితే తీసుకున్నాను. కొంచెం ఉప్పువి కాకుండా నార్మల్వి ఉంటాయి కదా అవి తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసేసినాను. పచ్చిమిర్చి అయితే చిన్న చిన్నగానే కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అవుతాయి కాబట్టి మనం తింటున్నప్పుడు పచ్చిమిర్చి కూడా తినేసేయచ్చు అనమాట. ఆ విధంగా తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కారం అయితే ఏం కాదు. ఇక్కడ మనం వచ్చేసి ఎండు కారం అవి ఏం వాడట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చితోనే చేసుకుంటున్నాం అనమాట. అందుకోసమని పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకున్నాను. వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇవి కలర్ అయితే చేంజ్ అవ్వాలన్నమాట. ఆనియన్ వచ్చేసి కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం కట్ చేసుకునేప్పుడే సన్నగా కట్ చేసుకోవాలి, ఎక్కువ లావుగా చేసుకోకూడదు అనమాట. సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసుకున్నాం కదా పల్లీలు, పుట్నాలు, అవి కూడా వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను వచ్చేసి ఫస్ట్ అయితే పల్లీలు వేస్తున్నాను. పల్లీలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి కదా, పుట్నాలు అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ పల్లీలు ఒక్కటే ఫ్రై అవ్వాలి కాబట్టి పల్లీలు వేసేసి కొంచెం అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. పసుపు అనేది పేలాల క్వాంటిటీని బట్టి పసుపు యాడ్ చేసుకోండి. కొంచెం కలర్ ఎల్లోగా ఉంటేనే బాగుంటుంది అనమాట. తర్వాత వచ్చేసి తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ కూడా కరిగే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎట్లా కరుగుతుంది అనేసి అనకండి, మనం ఆయిల్ ఉంది కాబట్టి ఆయిల్లో సాల్ట్ అయితే కరిగిపోతుంది. సో వీటన్నింటిని అయితే ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఒకటి మాడిపోతుంది, ఒకటి ఇంకా ఫ్రై అవ్వదు. అందుకోసమని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది అన్నప్పుడు మనం తీసుకున్న పుట్నాలు కూడా వేసేసి కొంచెం తిప్పేసుకోవాలన్నమాట. అంటే ఆ వేడి సరిపోతుంది దానికి. స్టవ్ వెలిగి ఉండాల్సిన అవసరం లేదు, స్టవ్ ఆపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా మరమరాలు, దాంట్లోకి అయితే ఈ పోపునైతే వేసేస్తున్నాను అనమాట. మీరు పెద్ద గిన్నెలో వేసుకున్నట్టయితే డైరెక్ట్ తాలింపులోకే బొరుగులు వేసుకొని కలుపుకోవచ్చు. నేను ఇక్కడ కలపడానికి ఈజీగా ఉంటుంది అనేసి పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను అనమాట. తో ఆ పోపు కూడా ఇప్పుడు వేసేసి మంచిగా అయితే కలిపేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మంచిగా స్పూన్తో కలిపేసుకోవాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత చేతితో కలిపినా కూడా కలర్ అనేది తొందరగా వస్తుంది అనమాట. వేడి వేడిగా ఉన్నప్పుడు చేతి పెట్టకూడదు. కొంచెం మనం కలుపుతూ ఉంటే చల్లగా అయిపోతుంది కదా, తర్వాత చేతితో కలుపుకోవాలి. మంచి కలర్ అనేది వస్తుంది అనమాట. కలుపుతూ ఉంటే కలర్ వస్తుంది. సో షాప్లో కొనకుండా ఈసారి మీరు కూడా ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. తింటున్నప్పుడు సైడ్కి ఆనియన్ పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో మీకు అందరికీ నచ్చుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. దానివల్ల మీరు ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇప్పుడైతే మనకి మరమరాల మిక్చర్ అయితే రెడీ అయిపోయిందనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండే. చూస్తున్నారు కదా, మనం తీసుకున్న పల్లీలు, పుట్నాలు అన్నీ ఈ విధంగా కనిపిస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది. తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.